హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాము ఎడ్యుకేషన్. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము సెట్స్లో వెన్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుంటున్నాం. వెన్ డయాగ్రామ్స్, అసలు వెన్ డయాగ్రామ్స్ ఎందుకు డ్రా చేస్తాము, మళ్ళీ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ అంటే ఆపరేషన్స్ ఆన్ మ్యాథమెటిక్స్లో ఎలా ఉంటుంది, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అలాగే ఇక్కడ కూడా మనకు సెట్స్లో కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట. సో అవి మనము చూద్దాం. మొదటగా వెన్ డయాగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. సో వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి? రిలేషన్షిప్స్ బిట్వీన్ సెట్స్ అంటే ఏదైనా ఒక 2 లేదా 3 అంతకంటే ఎక్కువ సెట్స్ తీసుకొని వాటి యొక్క రిలేషన్షిప్ అంటే ఒకదానికొకటి ఉండే రిలేషన్షిప్ తెలుసుకోవడానికి వెన్ డయాగ్రామ్స్ మనము డ్రా చేస్తాం. సో అది ఎవరి మీద వచ్చింది? వెన్ అనేది జాన్ వెన్ అనే ఇంగ్లీష్ లాజిషియన్ ఆయన పేరు తర్వాత వెన్ డయాగ్రామ్స్ అని వచ్చిందనమాట. సో ఈ డయాగ్రామ్లో మనకు సర్కిల్స్, రెక్టాంగిల్స్ ఉంటాయి. సో రెక్టాంగిల్ అంటే ఏంటి, సర్కిల్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటారు. యు, క్యాపిటల్ యూతో డినోట్ చేస్తారు. ఆ యూనివర్సల్ సెట్ని రెక్టాంగిల్తో చూపిస్తారనమాట. అంటే యూనివర్సల్ సెట్ అనేది అన్నిటికంటే పెద్ద సెట్ అనమాట. సో ఆ సెట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏమేమైతే మనం డ్రా చేస్తామో, ఏమేమైతే ఎలిమెంట్స్ రాస్తామో ఆ ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ కూడా యూనివర్స్ సెట్లో ఉంటాయి. అంటే ఇక్కడ తీసుకునే సెట్స్, అన్ని సెట్స్ కూడా మనకు యూనియన్కి సబ్సెట్ అవుతుంది అనమాట. సో అది సబ్సెట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏ సబ్సెట్ యు అని రాసాము, ఇక్కడ సెట్ రాసుకున్నాం అనమాట. 2, 4, 6, 8, 10. సో యూనివర్సల్ సెట్లో ఏం రాసాము? 1, 3, 7, 5, 9 అని అన్నీ రాసాము. కానీ యూనివర్సల్ సెట్లో 2, 4, 6, 8 కూడా ఉంటుందన్నమాట. ఇది ఈవెన్ నెంబర్ సెట్. ఏ అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే అన్నీ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 అన్ని న్యాచురల్ నెంబర్స్ కంటిన్యూగా 10 దాకా ఉన్నాయి. సో అందుకని ఏ సబ్సెట్ యు, ఏ సబ్సెట్ యు అంటారు. అంటే ఏ అనేది యుకి సబ్సెట్ అనమాట. అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు యూలో కూడా ఉన్నట్టే. సో అలా రాయడానికి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆన్ సెట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ అంటే ఏం లేదు. సపోజు 2 సెట్లు తీసుకోండి, ఏ, బి. సో ఈ రెండిట్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కామన్ కాదు, అన్ని ఎలిమెంట్స్ మనము రాస్తాం. సో అది యూనియన్ సెట్స్ అవుతుంది. సో దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఏ యూనియన్ బి. యూనియన్తో క్యాపిటల్ యూ అనేది తీసుకుంటారనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ రాశారు. ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఇక్కడ ఎక్స్ అనేది ఒక ఎలిమెంటు, ఆ ఎలిమెంట్ ఏలో కానీ బిలో కానీ ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా రాసుకుంటాం. సో ఇలా యూనియన్ని ఏ యూనియన్ బి అంటే కంప్లీట్గా అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం కాబట్టి అది ఏ యూనియన్ బితో మనకు ఇక్కడ తీసుకుంటున్నారు. ఒకవేళ మీకు డెఫినేషన్ అది కావాలి, మనం డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే ఏ అండ్ బి అనేవి 2 సెట్స్. సో ఏ యూనియన్ బి ఈజ్ అ సెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ యూనియన్ బిలోకి వచ్చేస్తుంది అనమాట. సో అది సింబల్ అయితే ఇది యు అనేది తీసుకుంటున్నాము. సో అది మనము చెప్తామన్నమాట, ఏ యూనియన్ బిగా రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే మీకు ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ, కామ్యుటేటివ్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, ఏ యూనియన్ బి ఇది మనం ఏం చేస్తున్నాము, యూనియన్ సి అంటే దీని ఏం చేస్తున్నామంటే ఏ యూనియన్ బిని అసోసియేటివ్ చేస్తున్నాము, ఏ యూనియన్ బిని. అలాగే ఏ యూనియన్ బి యూనియన్ సి, ఇక్కడ బి యూనియన్ సిని ఒక గ్రూప్ చేసాము. సో ఇట్లా ఏ యూనియన్ బి యూనియన్ ఏ ఎందుకు అంటున్నారంటే రెండిట్లో ఉండే ఎలిమెంట్స్ కంపల్సరీ రాస్తాం కాబట్టి కామ్యుటేటివ్ అసోసియేటివ్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, ఏ యూనియన్ పై అంటే నల్ సెట్, అంటే ఈ సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉండదు, ఈక్వల్ టు ఏ. ఎందుకంటే పైలో ఏమి ఉండదు కాబట్టి ఏలో ఉండేదే రాసుకుంటారు కాబట్టి లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ పై ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూనియన్. సో పై ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ యు. సో దీని ఏమంటున్నారంటే లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్, ఈ లాని పై ఈజ్ ద ఐడెంటిటీ ఆఫ్ యూనియన్. అంటే మనం ఎన్ని పైల్ని మనం యాడ్ చేసుకుంటున్నా మనకు వచ్చే సెట్, ఏ సెట్ అయితే తీసుకున్నామో ఆ సెట్టే ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏనే.
ఎందుకంటే ఏలో ఉండే ఎలిమెంట్ ఏలోనే ఉంటాయి కాబట్టి మనకు డూప్లికేట్స్ ఈ సెట్స్లో రాయం కాబట్టి, సో ఏ యూనియన్ ఏ అంటే రెండిట్లో సేమ్ ఉంటుంది కాబట్టి ఏనే వస్తుంది. ఐడెంపోటెంట్ లా అంటారు అనమాట. సో ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ అని వస్తే ఐడెంపోటెంట్ లా అని అంటున్నారు. నెక్స్ట్ ఇది యూనివర్సల్ సెట్. యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ సెట్. ఎందుకంటే ఏ అనేది సబ్సెట్ దేనికి, యూనివర్సల్ సెట్కి. అంటే ఏలో ఉండే ప్రతి ఎలిమెంటు యూలో ఉంటుంది. సో యూలో ఉండే అన్ని ఎలిమెంట్లు రాస్తాం కాబట్టి యూనే వస్తుంది. లా ఆఫ్ యూ, యూనివర్సల్ సెట్. ఇదనమాట ఏంటి మనకు యూనియన్ ఆఫ్ సెట్స్ అనేది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ చూద్దాం. సో ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్లో ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ సింబల్ ఇలా రివర్స్ అంటే యూని టర్న్ చేసి రాస్తామన్నమాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ బి, దట్ ఈస్ ఫర్ ఆల్ సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. సో ఇక్కడ ఏలోనూ ఉండాలి, బిలోనూ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ రాస్తాం కాబట్టి రెండిట్లోనూ కామన్ పోర్షన్ ఇది ఒక్కటే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇలా స్ట్రైక్ చేసామన్నమాట, ఇక్కడ షేడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ సర్కిల్లోని ఏలో బి సర్కిల్లో రెండిట్లోనూ ఇది కామన్గా ఉంది కాబట్టి మనము ఇలా ఏ ఇంటర్సెక్షన్ బిని వెన్ డయాగ్రామ్లో ఇలా రాస్తారనమాట. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అయితే, అంటే ఏలోను బిలోను ఏమీ కామన్గా ఎలిమెంట్స్ లేవు, అంటే ఏమీ రావడం లేదు. అప్పుడు ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటారు. సో డిస్జాయింట్ సెట్ అంటే ఏంటి అంటే మనకు ఏలోని బిలోని రెండిట్లోనూ కామన్గా ఏ ఎలిమెంట్స్ లేదు. సో అలాంటి దాటిని మనము డిస్జాయింట్ సెట్స్ అంటున్నారు. సో ఇక్కడ మనము వెన్ డయాగ్రామ్లో ఇక్కడ చూడొచ్చు, ఏలో బిలో రెండు సపరేట్గా డ్రా చేసుకున్నారు. ఎందుకంటే ఏకి బికి ఏమీ కామన్గా ఎలిమెంట్స్ లేవు. సో అందుకనేసి వాడు సపరేట్గా డ్రా చేసుకున్నాడు అనమాట. సో ఇది ఈ రెండింటిని డిస్జాయింట్ సెట్స్ అంటారు, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం మనం. సో ఇప్పుడు ప్రాపర్టీస్ కొన్ని చూద్దాం. ఏం వస్తున్నాయి ప్రాపర్టీస్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బిలోనూ ఉండే కామన్ ఎలిమెంట్స్ బి ఇంటర్సెక్షన్ ఏలో కూడా సేమ్ వస్తుంది అనమాట, కామిటేటివ్ లా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఇక్కడ ఇది అసోసియేటివ్ చేసాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, సో ఇక్కడ అసోసియేటివ్ చేసామన్నమాట. అది పై ఇంటర్సెక్షన్ ఏ. సో పైలో ఏం ఎలిమెంట్స్ ఉండదు, ఏలో ఏ అనేది కొన్ని ఉంటాయి ఎలిమెంట్స్, కానీ రెండిట్లోనూ కామన్గా పై కదా. అంటే ఎవ్రీ నల్ సెట్ ఈజ్ అ సబ్సెట్ టు ఏ, ఎవ్రీ నల్ సెట్ ఈజ్ అ సబ్సెట్ టు అదర్ సెట్స్. అంటే ఇక్కడ పైలోనూ ఏమి ఉండదు కామన్గా, అంటే పై ఏమి ఉండకుండా ఉండేది తీసుకోవాలి. ఇందులో ఉండే ఎలిమెంట్స్ రాయకూడదు, ఎందుకంటే ఇందులోనూ కామన్గా ఉండేది ఏమి లేదు కాబట్టి పై ఏ తీసుకోవాలి. యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకు ఏనే వస్తుంది, ఎందుకంటే ఏలో ఉండే ఎలిమెంట్సే మనం యూ నుంచి కూడా తీసుకుంటాం కాబట్టి ఏనే వస్తుంది. లా ఆఫ్ పై అండ్ యూనివర్సల్ సెట్ అంటారనమాట. ఇక్కడ పై వస్తే మనకు పై, లా ఆఫ్ పై అని రాస్తున్నారు. ఏ ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ ఏ లాగా ఏ ఇంటర్సెక్షన్ ఏ తీసుకుంటే ఇదే ఐడెంపోటెంట్ లా అంటారు. అంటే సేమ్ ఉన్నాయి సెట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అనేది రెండు సేమ్ ఉన్నాయి. సో అది ఏ వచ్చిందంటే ఐడెంపోటెంట్ లా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, డిస్ట్రిబ్యూటివ్ చేస్తున్నాం అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో మనము ఇంటర్సెక్షన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఓవర్ యూనియన్, డిస్ట్రిబ్యూటివ్ లా, దట్ ఈజ్ ఇంటర్సెక్షన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ యూనియన్. సో ఇది అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వెన్ డయాగ్రామ్స్ చూద్దాం, దాని ప్రాపర్టీస్ బట్టినే వెన్ డయాగ్రామ్స్ చూద్దాం. ఏబిసి అని తీసుకున్నాం అనమాట. బి యూనియన్ సి అంటే బిలోను సిలోను రెండు ఉండాలి, కంప్లీట్గా ఎలిమెంట్స్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏబిసి రాసాము. ఏకి బికి ఉండే కామన్ పోర్షన్ ఇదే కాబట్టి మనకు కామన్ పోర్షన్ ఇక్కడ షేడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడంటే ఏతో బి యూనియన్ సి కామన్గా ఉండే పోర్షన్ మనము చేస్తున్నాం. సో ఇక్కడ బి యూనియన్ సి అంటే ఇది కంప్లీట్గా డ్రా చేస్తాం, కానీ ఏ ఇంటర్సెక్షన్ అంటున్నాడు కాబట్టి ఏ యొక్క సెట్ తీసుకొని అందులో బికి సికి ఉండే కామన్ పోర్షన్ మనము డ్రా చేసుకుంటున్నాం. ఏలో ఉండాలి ప్లస్ బికి సికి కామన్ పోర్షన్ ఇది ఎంత వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ బి సెట్లో ఇది వస్తుంది, బి సెట్లో ఇది కూడా వస్తుంది. సో ఇది సి సెట్ నుంచి వస్తుంది. సో ఇది వచ్చేసి బి
ఇంటర్సెక్షన్ సి, ఇది బీసీ కాబట్టి అక్కడ కామన్ చేశారు. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏకి సికి ఇంటర్సెక్షన్ అంటే ఏలోనూ ఉండాలి, బీలోను సిలోను ఉండే కామన్ పోర్షన్ ఇది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనకు రెండిట్లోనే కామన్గా ఉండేది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పోర్షనే వస్తుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్ అంతా వస్తుంది ఏ ఇంటర్సెక్షన్ బికి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ సి కంటే ఏ ఇంటర్సెక్షన్ సి ఇది కామన్గా వస్తుంది. రెండింటినీ కలిపితే ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. అది నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట, ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఎలిమెంట్స్ ఉండాలి, బిలో అవి ఉండకూడదు. అలా మనం తీసుకుంటాం అనమాట. సో ఏలో మాత్రం ఉండాలి, ఏ మైనస్ బి అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ కంపల్సరీగా బిలో ఉండకూడదు. సో ఉండకుండా ఉండే అట్లా ఎలిమెంట్సే మనము ఆన్సర్గా తీసుకుంటాం. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఎందుకంటే ఏలో ఉండే ఎలిమెంట్ బిలో ఉండకూడదు, బిలో ఉండే ఎలిమెంట్ ఏలో ఉండకూడదు. అంటే ఫస్ట్ ఏమైతే రాస్తామో అందులో ఉండాలి, నెక్స్ట్ దాంట్లో ఆ ఎలిమెంట్స్ ఉండకూడదు అనమాట. సో ఏ మైనస్ బి ఇస్ ఫర్ ఆల్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఆ ఎలిమెంట్ అనేది బిలో ఉండకూడదు. సో ఇప్పుడు మీరు వెన్ డయాగ్రామ్ చూస్తే ఏ మైనస్ బిలో మనం ఈ పోర్షన్ మాత్రమే షేడ్ చేసుకున్నాం. సో ఏ పోర్షన్ మాత్రమే షేర్ చేసుకున్నాం అంటే ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఏ ఓన్లీ, అది బీలో ఉండకూడదు కాబట్టి ఇదన్నీ కూడా బీలో వస్తుంది, అందుకని ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి అనేది ఇది వస్తుంది. సో ఏ మైనస్ బి అంటే ఇది వస్తుంది, బి మైనస్ ఏ అంటే ఇది కంప్లీట్గా వస్తుంది, బి మైనస్ ఏ అంటే ఇది వస్తుంది. సో ఇప్పుడు రెండిటికి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది కామన్గా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇవి డిస్జాయింట్ సెట్స్ అనమాట. సో ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అంటే మనకు కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏవి ప్రజెంట్ అవ్వదు. ఏ మైనస్ బిలో ఉండే ఎలిమెంట్ ఏ బి మైనస్ ఏలోనూ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా డిస్జాయింట్ సెట్స్ అవుతాయి. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్. సో మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అంటే డెఫినేషన్ తీసుకుందాం ఫస్ట్. లెట్ యూ బి ద యూనివర్సల్ సెట్. యూ అనేది యూనివర్సల్ సెట్ అనుకోండి అండ్ సెట్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ యూ. సో ఏ అనేది సబ్సెట్ ఆఫ్ యూ. దెన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఇస్ సెట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ యూ విచ్ ఆర్ నాట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. అంటే ఏ కాంప్లిమెంట్ అనేది ఏ పైన ఒక డాష్ రాస్తాం, అది యూ మైనస్ సి. అంటే ఇక్కడ యూ మైనస్ సి అనేది మనం రాసాం. సో యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. అంటే ఏని కంప్లీట్గా మనం యూ నుంచి రిమూవ్ చేస్తే అప్పుడు వచ్చేదే మనకు ఏ కాంప్లిమెంట్. సో ఇక్కడ యూ అనేది యూనివర్సల్ సెట్, ఏ ఇస్ నాట్ సబ్సెట్ ఆఫ్ యూ. సో ఏ కాంప్లిమెంట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాశారు, ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ నాట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో ప్రాపర్టీస్ కొన్ని చూద్దాం. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ మనకు ఏనే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది యూనివర్సల్ సెట్, రెక్టాంగిల్లో రాసేది యూనివర్సల్ సెట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, యూ మైనస్ ఏ కదా, అందులో యూలో నుంచి ఏని తీసేస్తున్నారు. సో అందుకని మిగిలిందంతా షేడ్ చేశారు మీరు. సో ఇదంతా షేడ్ చేసేసారు, రిమూవ్ చేయాలి కాబట్టి ఏ సెట్ని తీసేసారనమాట. ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్. సో ఈ యూనియన్ కాంప్లిమెంట్ ఏమవుతుందంటే ఇంటర్సెక్షన్ అవుతుందన్నమాట. బి కాంప్లిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ కాంప్లిమెంట్ ఏమని చెప్పాము, యూనియన్. సో ఆపోజిట్లో వస్తుంది అనమాట, యూనియన్కి ఇంటర్సెక్షన్ వస్తుంది, ఇంటర్సెక్షన్కి యూనియన్, బి కాంప్లిమెంట్ అని. సో ఈ రెండు లాస్ని ఏమంటున్నారంటే డి మోర్గాన్ లాస్ అంటారు. ఏమంటారు, డి మోర్గాన్ లాస్. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఈక్వల్ టు ఏకి కాంప్లిమెంట్ వేస్తాము, ఇంటర్సెక్షన్కి ఏ కాంప్లిమెంట్ వేస్తే యూనియన్ అవుతుంది, యూనియన్ కాంప్లిమెంట్ వేస్తే ఇంటర్సెక్షన్ అవుతుంది, బి కాంప్లిమెంట్. అన్నిటికీ కాంప్లిమెంట్లు వేసుకుంటూ వచ్చినాం అనమాట కంటిన్యూగా. సో డి మోర్గాన్ లా. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్. ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్. సో ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, యూ మైనస్ ఏ. సో యూ మైనస్ ఏ కదా, సో ఏ యూనియన్ యూ మైనస్ ఏ అంటున్నారు. ఏ క్యాన్సిల్ అయిపోయి యూ వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ అని వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఏ తీసేశారు కాబట్టి యూలో నుంచి. సో ఇప్పుడు సపోజ్ మీకు ఏ యూనియన్, సపోజ్ ఇక్కడ చూస్తే ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ అంటున్నారు.
సో అప్పుడు ఏమంటున్నారంటే ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ని మనము ఏ యూనియన్ యూ మైనస్ ఏ అని రాస్తారనమాట. సో ఏ యూనియన్ యూ మైనస్ ఏ అంటే మనకి ఏదో వస్తుంది. సో అప్పుడు మనకేం వస్తుంది అంటే ఇక్కడ కంప్లీట్గా మనకు ఏం తీసేస్తున్నాం కాబట్టి యూలో నుంచి యూ మైనస్ ఏ అంటే మనకు యూనే వస్తుంది, ఎందుకంటే యూనివర్సల్ సెట్టే వస్తుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ యూ మైనస్ ఏ అనేది వస్తుంది. సో ఏ ఇంటర్సెక్షన్ యూ మైనస్ ఏ అంటే యూలో నుంచి ఏం తీసేశారు, ఏం తీసేసినప్పుడు ఇక్కడ ఉండే ఏలో ఉండే ఏనే తీసేసినప్పుడు మనకు ఏలో ఉండే ఎలిమెంట్స్ ఇక్కడ కంపల్సరీ ఉండవు కాబట్టి మనకేమీ ఉండదు కాబట్టి పై అనేది వేస్తున్నారు. పై కాంప్లిమెంట్ వచ్చి యూనివర్సల్ సెట్ కాంప్లిమెంట్ వచ్చి పై అనమాట. సో ఈ ప్రాపర్టీస్ మీరు సరిగ్గా నేర్చుకుంటే మీకు బాగా అర్థమైపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.